సో ఇంపార్టెంట్గా మనము సన్ ఎఫెక్ట్స్ బాడీ మీద పడినప్పుడు గ్రహించడం ఇంపార్టెంట్. అంటే నేను ఇదివరకు చెప్పాను స్టేజెస్ ఆఫ్ సన్ ఎఫెక్ట్స్ ఇన్ ద బాడీ. అదేంటది? క్రాంప్స్, ఎగ్జాషను, స్ట్రోక్. సో స్ట్రోక్ స్టేజ్ వరకు పోకుండా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా ఎక్స్పోజ్ కాకుండా అవాయిడ్ చేయడం నంబర్ 1. నంబర్ 2, అర్లీ సిమ్టమ్ని గ్రహించడం ఇంపార్టెంట్. ఈ అర్లీ సిమ్టమ్ ఏంటంటే ఆ సన్ ఎక్స్పోజర్స్ జరిగినప్పుడు ఒళ్ళు నొప్పులు తీవ్రంగా వస్తున్నాయా, సడన్గా ఇట్లాంటి ఒళ్ళు నొప్పులు మొదలైనాయా, నిస్సహాయత ఎక్కువగా ఉందా, వాకింగ్ చేయలేకపోతున్నామా, నిల్చోలేకపోతున్నామా, ఇది ప్రీ హీట్ ఎగ్జాషన్ ఆర్ హీట్ క్రాంప్స్. దీన్ని గ్రహించినప్పుడు దీన్ని సింపుల్గా చేయాల్సిన విషయం ఏంటంటే ఒక చల్లటి ప్రదేశంలో కాసేపు కూర్చోవడం, వీలైన చోట నీళ్లు తాగడం, రెస్ట్ తీసుకొని మళ్ళీ మీ ప్రయాణాన్ని సాగించడం, ఇది ఇంపార్టెంట్. రెండోది హీట్ ఎగ్జాషన్. ఈ హీట్ ఎగ్జాషన్ అంటే ఈ క్రాంప్స్ నుంచి పోయిన నెక్స్ట్ స్టేజ్. ఎప్పుడైతే క్రాంప్స్ని గ్రహించామో, దాన్ని నెగ్లెక్ట్ చేస్తామో, అప్పుడు ఈ హీట్ ఎగ్జాషన్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఈ హీట్ ఎగ్జాషన్ సిమ్టమ్స్ ఏంటంటే కొద్దిగా తలనొప్పి, తల దిమ్ముగా ఉండడం, చెమట పట్టడం, గుండె స్పీడ్గా కొట్టుకోవడం, నోరు ఎండుకుపోవడం, చేతకాకపోవడం, ఒంటిలో ఫీవర్ అనేది ఫీలింగ్ రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, ఇలాంటివన్నీ కూడా హీట్ ఎగ్జాషన్కి సంబంధించింది. ఈ హీట్ ఎగ్జాషన్ రాగానే అగైన్ మనం ఏదైతే క్రాంప్స్లో చేసామో అవన్నీ చేస్తూ కూడా అవసరమైన చోట ఐస్ కానీ, చల్లటి పానీయాలు కానీ, చల్లటి బట్టలు అంటే వాటర్తో తడిపిన బట్టలు కానీ మన బాడీ మీద కవర్ చేసుకోవడం. పర్టికులర్గా బ్రెయిన్కి ఏరియాకి, ఛాతీ ఏరియాకి అండ్ గ్రాయిన్ ఏరియాకి ఇది కవర్ చేసుకుంటూ వీలైన చోట కాస్త రెస్ట్ తీసుకోవడం, అంటే కాసేపు పడుకోవడం, ఇలాంటివి చేసిన దానివల్ల హీట్ ఎగ్జాషన్ స్టేజ్ని మనం అక్కడే అరికట్టవచ్చు. ఎప్పుడైతే ఈ స్టేజ్ దాటుతామో హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కంపల్సరీ ఎమర్జెన్సీ హాస్పిటల్కి అటెండ్ అవ్వడం ముఖ్యం. అక్కడ డాక్టర్ ఇచ్చిన సూచనలు, సలహాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. కొన్ని విధాల హీట్ స్ట్రోక్ ప్రజెంటేషన్లో ఎక్కువగా తీవ్రత కనిపించినప్పుడు చల్లటి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఎక్కిస్తారు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్లూయిడ్స్ని డైరెక్ట్గా బాడీలోకి ఎక్కించడం, ఆర్టిఫిషియల్ వస్తువులు అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాడి బాడీని కూల్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి ఆ స్టేజ్కి పోకుండానే మనము ఈ హీట్ ఎగ్జాషన్ స్టేజ్లో నివారించుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ ఇది కంట్రోల్ కాని పక్షంలో వెంటనే ఎమర్జెన్సీ అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది.